దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. తిని తృప్తి, కలిగి ఉన్న దాంట్లో తృప్తిగా ఉండండి. కలిగి ఉన్న చిన్న ఇంట్లో తృప్తిగా ఉండండి. కలిగి ఉన్నటువంటి కొద్దిపాటి పని వ్యవసాయం ఆస్తిలో తృప్తిగా ఉండండి. కలిగి ఉన్న కొద్దిపాటి ఆహారంలో తృప్తిగా తినండి. కలిగి ఉన్న ఉద్యోగంలో తృప్తిగా ఉద్యోగం చేయండి. బైబిల్ సెలవిస్తుంది, కలిగి ఉన్న వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన చేపలను, ఆ రొట్టెలను, రొట్టె ముక్కలను 12 గంపలు ఏమిటట ఎత్తిరి. ఎన్ని గంపలు మిగిలినాయట? 12 గంపలు మిగిలినాయట. ఎప్పుడు మిగిలినాయట? వాళ్ళు తృప్తి చెందిన తర్వాత. ఏమీ మిగలటలేదండి. ఎందుకు మిగులుతాయండి? తృప్తి లేని జీవితంలో ఏమీ మిగలవు. నువ్వు ఎంత పేదవాడివైనా నువ్వు తృప్తిగా జీవిస్తే ఖచ్చితంగా దేవుడు 12 గంపలు మిగులుస్తాడు. అర్థమైందా? తృప్తి లేకేగా ఈరోజు మనుషులు చెప్పలేనన్ని అప్పులు చేస్తున్నారు. ఈరోజు ఒక పాఠం నేర్చుకుందాం. ఆదాము అవ్వ మొట్టమొదటి దంపతులుగా, మొట్టమొదటి తల్లిదండ్రులుగా ఉన్నారు తప్ప ఒక మంచి భర్తగా ఉండలేకపోయాడు, ఒక మంచి భార్యగా ఉండలేకపోయాడు, మంచి తల్లిగా, తండ్రిగా ఉండలేకపోయాడు. వాస్తవంగా వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకునేది ఏమీ లేదు, హెచ్చరిక తప్ప. పేరులో జీవం ఉంది, మానవ జాతికి మరణాన్ని మిగిల్చింది. పేరులో అందం ఉంది, కానీ దేవుని యొక్క సౌందర్యాన్ని పోగొట్టుకున్న స్థితి ఉంది. ప్రారంభము అద్భుతంగా ఉంది, ముగింపుకు వచ్చేసరికి అధ్వాన్నంగా ఉంది. ఆదాము గురించి బైబిల్లో మనం ఏమీ చూడం. అతడు చేసిన మంచి పని ఒక్కటి కనిపించదు. అవ్వ గురించి బైబిల్లో ఏమీ చూడం. ఆ పండు తిన్నది, భర్తకి ఇచ్చింది, ఏదైనా తోటలో నుంచి భర్తతో పాటు తాను తరిమివేయబడింది. గచ్చ పొదల్లో, ముళ్ళ తుప్పల్లో రెక్కలు ఆడితే తప్ప డొక్కలు ఆడనటువంటి దిక్కు మాలిన స్థితికి వాళ్ళు చేరారు. ఆ తర్వాత పిల్లల్ని కన్నారు, చచ్చిపోయారు. అంతే తప్ప ఆదాము దగ్గర నుంచి, అవ్వ దగ్గర నుంచి మనం నేర్చుకోగలిగిన అద్భుతమైన ఆత్మీయ పాఠాలు అంటూ ఏమీ లేదు. అడుగుతున్నాను, బతికి ఉన్నామనే పేరైతే ఉంది, కానీ వీళ్లకు ప్రపంచానికి విడిచిపెట్టిన ఆశీర్వాదం అంటే ఏమీ లేదు. ఏం లాభం చెప్పండి? ఈరోజు నువ్వు బ్రతికి ఉన్నావు అనే మాట మాత్రం ఉంది, కానీ నీ వల్ల ఎవరికి ప్రయోజనం చెప్పు, నీ వల్ల ఎవరికి సంతోషం చెప్పు. దేవుడు చక్కని రూపాన్ని ఇచ్చాడు, చక్కని రంగునిచ్చాడు, చక్కని ఆరోగ్యాన్ని ఇచ్చాడు, చక్కని చదువునిచ్చాడు, కానీ ఏం ప్రయోజనం? ప్రారంభం అద్భుతమే, కానీ ముగింపు మాత్రం అధ్వాన్నం. ఆదాము హవ్వ జీవితం అలా నీ జీవితం ఉండడానికి వీలు లేదు. వినండి, ప్రారంభం అద్భుతం. ఆదాము అవ్వ ప్రారంభము అద్భుతం, కానీ ముగింపుకు వచ్చేసరికి అధ్వాన్నం. అద్భుతమైన ఆత్మీయునిగా, అద్భుతమైన ఆత్మీయురాలుగా పరిశుద్ధతను కాపాడుకుంటూ, ఆత్మీయతను భద్రపరుచుకుంటూ, శరీరాన్ని పవిత్రంగా కాపాడుకుంటూ, సాక్ష్యాన్ని పాడు చేసుకోకుండా సంవత్సరం ముగింపు వరకు మనం కాపాడుకోగలమా? కార్యారంభము కన్నా కార్యాంతమే మేలు. ఆదామును అవ్వను మంచి ఉద్దేశంతో నేను సృష్టించాను, కానీ వాళ్ళ మీద తిరగబడి అధ్వానమైన జీవితం జీవించారు. నన్ను బలపరుచు వాని యందే నేను సమస్తము చేయగలను. మీరు నా యందు ఉన్నట్లయితే, నా బలము మీ యందు ఉన్నట్లయితే, ఈ సంవత్సరము మీరు ఏది తలపెట్టినా దానిని మీ ద్వారా నేను ఖచ్చితంగా జరిగిస్తాను. అందుకు కావలసిన బలాన్ని నేను మీకు ఇస్తాను. మీరు చేయాల్సిందల్లా నా యందు మీరుండండి, మీ యందు నేనుంటాను. మీకేం కావాలో కోరుకోండి, దాన్ని మీ జీవితంలో అనుగ్రహిస్తాను. కానీ నా చిత్తానికి లోబడి జీవించండి.